హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మళ్ళీ నేను ఛానల్‌ని రీస్టార్ట్ చేశాను. సో, ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తున్న వాళ్ళకైతే ఈ నా ఛానల్ మెయిన్ మోటో వచ్చేసి స్వీడన్ రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము. స్టడీస్ గురించి అవ్వచ్చు, వర్క్ పర్మిట్స్ అవ్వచ్చు, వీసాస్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు. సో, లేటెస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఈ వీడియోలో స్టూడెంట్స్‌కి స్టూడెంట్స్‌కి ఇక్కడ ఎలా ఉంటుంది స్వీడన్‌లో, ఎవరు స్వీడన్ రావచ్చు, ఎవరు రాకూడదు, 2025 తర్వాత ఎలా ఉంది స్టూడెంట్స్‌కి, అండ్ స్టడీస్ తర్వాత జాబ్స్ అసలు ఉన్నాయా లేవా, వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్, స్వీడన్‌ని ఎవరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అంటే ఇండిపెండెంట్ లెర్నర్స్. సొంతంగా ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, సొంతంగా అసైన్‌మెంట్స్ చేయాలి, గ్రూప్ వర్క్స్ ఉంటాయి. ఇండియాలో లాగా స్పూన్ ఫీడింగ్ ఉండదు. అన్నీ సొంతంగా చేసుకోవాలి. ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. బట్ మోస్ట్‌లీ అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్ అండ్ గ్రూప్ వర్క్స్ మీద ఉంటుంది. సెల్ఫ్ స్టడీ అండి. సెల్ఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ అంతా మీదే ఉండాలి. సో, అలా చేయగలం అనుకునే వాళ్ళకి స్వీడన్ సూట్ అవుతుంది. ఇంకెవరు రావచ్చు? ఫైనాన్షియల్‌గా బాగా ప్రిపేర్డ్ అయి ఉన్నవాళ్ళు రావచ్చు. ట్యూషన్ ఫీజ్ బాగా పెరిగిపోయాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది. ఇంతకుముందులాగా పార్ట్ టైమ్ జాబ్స్ మీద మేనేజ్ చేయొచ్చు అనే టైం ఇప్పుడు లేదు. కాలం పోయింది. సో, కేవలం పార్ట్ టైమ్స్ జాబ్స్ మీదే మేము మిగతావన్నీ మేనేజ్ చేసుకుంటామంటే అస్సలు నడవదు. డెఫినెట్‌గా యూ షుడ్ హ్యావ్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. లోన్స్ కానీ, సేవింగ్స్ కానీ, సో, ఫైనాన్షియల్ బ్యాకప్ లేకుండా ఓన్లీ పార్ట్ టైమ్ జాబ్స్ మీద డిపెండ్ అయ్యి వస్తే మాత్రం చాలా రిస్క్‌లో పడతారు. ఇంకా ఎవరు రావచ్చంటే, లాంగ్ టర్మ్ ప్లాన్ ఉన్నవాళ్ళు రావచ్చు. వచ్చి స్వీడిష్ నేర్చుకుంటాము ప్యారలల్‌గా, నెట్‌వర్క్ పెంచుకుంటాము. ఒక 3-5 ఇయర్స్ ఇక్కడ ఉంటాము. అంటే కెరియర్ ఫోకస్డ్. వచ్చేసాము, ఏదో కొంచెం డబ్బు సంపాదించేసుకొని వచ్చేస్తాము. అలా లేదండి ఇప్పుడు. ఇంతకుముందు అలా నడిచింది. చాలామంది ప్లాన్ చేసుకుని 6 నెలలు, సంవత్సరం ప్లాన్ చేసుకొని 2, 3 జాబ్స్, పార్ట్ టైమ్ జాబ్స్ పని చేసేసి డబ్బులు సంపాదించుకుని వెళ్ళిన వాళ్ళు చాలా ఉంది. అప్పుడు బాగుంది టైము. ఇప్పుడు అస్సలు అలా లేదు. సో, కెరీర్ ఫోకస్డ్, క్విక్ మనీ, కెరీర్ ఫోకస్డ్ ఉండాలి. క్విక్ మనీ కోసం అయితే రావద్దు. ఇట్ టేక్స్ టైమ్. మెయిన్ అండి, స్టూడెంట్స్ చేసే బిగ్ మిస్టేక్ కరెక్ట్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్‌ని చూస్ చేసుకోలేకపోవటం. ఏదో ఫ్రెండ్ వచ్చాడు బాగుంది, స్వీడన్ బాగుంటుంది కాబట్టి వచ్చాను, డబ్బులున్నాయి కాబట్టి వచ్చేసాను. మేబీ అది సరిపోతుందేమో జస్ట్ వచ్చి ఎంజాయ్ చేయడానికి. లేదంటే ఏదో ఏజెంట్ చెప్పి వీసా ఇప్పించే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు, లేదు ఇది చదివేస్తే మీకు గ్యారంటీగా జాబ్ వచ్చేస్తుంది, ఈ యూనివర్సిటీలో చదివేస్తే మీకు గ్యారంటీగా జాబ్ వచ్చేస్తుంది, ఇలా ఫాల్స్ ప్రామిసెస్ అన్నీ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ నమ్మి వస్తే మీరు చాలా మోసపోతారు. చాలా రిస్క్‌లో పడతారు. సో, చూసింగ్ ద రైట్ కోర్స్ ఆర్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో, ఏవేవి ఇంపార్టెంట్ కోర్సెస్ చూద్దాం. ఐటీ రిలేటెడ్, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్, డేటా సైన్స్, ఇంజినీరింగ్, డిజైనింగ్, ఎన్విరాన్మెంట్ గురించి ఏదైనా కోర్సెస్, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ రిలేటెడ్ కోర్సెస్ అండ్ ప్రోగ్రామ్స్. సో, నేను చెప్పిన ఇవన్నీ తీసుకుంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ సర్వైవ్ అవ్వటానికి జాబ్ మార్కెట్‌లో. ఎవరు రావటానికి ఆలోచించాలి, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. కంప్లీట్‌గా పార్ట్ టైమ్ జాబ్స్ గురించి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు వస్తే మాత్రం చాలా దెబ్బతింటారు. జాబ్స్ కాంపిటీషన్ చాలా ఉంది పార్ట్ టైమ్ జాబ్స్‌కి. లాంగ్వేజ్, కంపల్సరీ లాంగ్వేజ్ ఉండాలి. ఫ్లూయెంట్ కాకపోయినా బేసిక్ లాంగ్వేజ్ మాట్లాడితే చాలా అడ్వాంటేజ్. అది కూడా లిమిటెడ్ అవర్సే మీరు పని చేయగలుగుతారు. ఎందుకంటే హై కాంపిటీషన్ ఉంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. సో, ఓన్లీ పార్ట్ టైమ్ మీదే డిపెండ్ అయ్యి మేము దాని మీద మేనేజ్ చేసుకుంటాము అంటే మాత్రం చాలా కష్టం. సో, ఇలాంటి వాళ్ళు మాత్రం ఆలోచించాలి స్వీడన్ వచ్చి చదువుకోవడానికి. ఇంకొకటి, మేమేం లాంగ్వేజ్ నేర్చుకోలేము, మా చేత కాదు అని అనుకునే వాళ్ళు, బద్ధకించే వాళ్ళు మాత్రం ఆలోచించాల్సిందే రావటానికి. మాస్టర్స్ ప్రోగ్రామ్స్ మ్యాక్సిమం ఇంగ్లీష్‌లోనే ఉంటాయి ప్రోగ్రామ్స్ అన్నీ. బ్యాచిలర్స్ ఎక్కువ స్వీడిష్‌లో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్‌లో ఉంటాయి. సో, మాస్టర్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉన్నా కూడా జాబ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉండవు. సో, మీ నెట్వర్కింగ్‌కైనా, జాబ్ సెర్చ్ చేసేటప్పుడైనా మీకు చాలా అవసరం అవుతుంది. సో, లాంగ్వేజ్ మేము నేర్చుకుంటాము అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి
మాత్రమే మార్కెట్. అలా మేము చదవలేము, లాంగ్వేజ్ నేర్చుకోలేము అనుకునే వాళ్ళకి మాత్రం చాలా కష్టం. ఇంకా ఈజీ ఎగ్జామ్స్, ఒకసారి 2 సార్లు ఈజీ ఎగ్జామ్స్ ఉండాలి, ఈజీగా ఉండాలి, అయిపోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది సూట్ అవ్వదు స్వీడను. ఇదంతా కంటిన్యూయస్ అసెస్మెంట్స్ ఉంటాయి, కంటిన్యూయస్గా ప్రాజెక్ట్స్ ఉంటాయి, గ్రూప్ వర్క్స్ ఉంటాయి, సెల్ఫ్ స్టడీ, రీసెర్చ్ ఇవన్నీ చేయగలగాలి. సో మీ ఎఫర్ట్ చాలా ఉంటుంది. దానికన్నిటికి రెడీ అయితేనే స్వీడన్ రండి చదువుకోవటానికి. ఇంకోటి చెప్పినట్టు ఫైనాన్షియల్గా బ్యాకప్ లేకుండా అస్సలు రావద్దు. సో ఫైనాన్షియల్ బ్యాకప్ లేని వాళ్ళకి లోన్స్ అవ్వచ్చు, సేవింగ్స్ అవ్వచ్చు, లేని వాళ్ళకి చాలా కష్టం. సో మీరు అలాంటి వాళ్ళు రాకపోవటమే మంచిది. సో పార్ట్ టైమ్ జాబ్స్ చెప్పినట్టు చాలా తక్కువ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంది, ఫీజు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వితౌట్ బ్యాకప్ ప్లాన్ స్వీడన్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. రియాలిటీ ఏంటంటే స్టూడెంట్స్కి 2025-26 జాబ్ మార్కెట్ బాగాలేదు. అంటే మీకు కూడా ఆఫ్టర్ మాస్టర్స్ అవ్వచ్చు, బ్యాచెస్ అవ్వచ్చు, అంతా బాగాలేదు. స్వీడిష్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలి. చాలా కాంపిటీషన్ ఉంది. జాబ్ మార్కెట్ చాలా స్లోగా ఉంది. చాలా హై కాంపిటీషన్ ఉంది. స్టూడెంట్స్ చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. సో ఎమోషనల్గా డిసైడ్ అయ్యి రావద్దు. ఫ్రెండ్ వెళ్ళాడు బాగుంది, లైక్ సీనియర్ వెళ్ళారు బాగుంది, బయట నుంచి బాగుంది, ఇలాంటిగా డిసైడ్ అయ్యి రావద్దు. ఫ్రెండ్స్ అండ్ ఏజెంట్స్ మాటలు మాత్రం నమ్మవద్దు. ఫ్రెండ్స్ కూడా ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి వర్క్ అయి ఉండొచ్చు, మీకు అవ్వకపోవచ్చు. ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్ బట్టి ఇంకా ఏజెంట్స్ చాలా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. మ్యాక్సిమం అందరు అలా అని చెప్పను. సో ఏజెంట్స్ మాటల మీద కూడా రావద్దండి. ఫైనల్గా చెప్పింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకొని స్వీడిష్ నేర్చుకుంటాము, ఇండిపెండెంట్గా అన్ని అసైన్మెంట్స్, గ్రూప్ వర్క్స్ అండ్ ప్రాజెక్ట్స్ చేసుకొని ఫైనాన్షియల్గా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వచ్చే వాళ్ళకి స్వీడన్ సరిపోతుంది స్టూడెంట్స్కి. ఎవరు అయితే రావటం మానేయచ్చంటే ఫైనాన్షియల్ బ్యాకప్ లేని వాళ్ళు, ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, లాంగ్వేజ్ నేర్చుకోలేము అనుకునే వాళ్ళు, ఇండిపెండెంట్గా నేను అన్ని వర్క్స్ చేయలేను, ప్రాజెక్ట్స్ చేయలేను, అసైన్మెంట్స్ చేయలేను అనుకునే వాళ్ళు రావద్దండి. ఈజీ లైఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనుకునే వాళ్ళు మాత్రం అసలు రావద్దండి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఆలోచిస్తున్నారో, ప్లాన్ చేశారో, అప్లై చేశారో వాళ్ళు మీరు ఏ కోర్సెస్ పెట్టారో ఒకసారి కమెంట్స్లో పెట్టండి, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అండ్ 2025లో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉందో మార్కెట్ కమెంట్స్లో పెడితే మిగతా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇది ఈరోజు వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో నేను స్టూడెంట్స్కి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది, సో నేను డీటెయిల్స్ ఇస్తాను, ఎంత అవుతుంది ఏంటి అని. ఇంకా పార్ట్ టైం జాబ్స్ రియాలిటీ ఎలా ఉంది, సో ఇవన్నీ డీటెయిల్స్ స్టూడెంట్స్కి నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అదే అండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన మీ సర్కిల్లో ఎవరెవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అని అనుకుంటారో మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.